బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలవుతుంది. నిన్న అమ్మవారి పూజలో ఉపయోగించే పాలలో పురుగు ఘటన మరవక ముందే మరో నిర్లక్ష్యం బయటపడింది. ప్రసాదం వితరణ కేంద్రం దగ్గర భక్తులు విద్యుత్ షాక్ కి గురయ్యారు. దీంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. విజయవాడ దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలవుతోంది. నిన్న అమ్మవారి పూజలో ఉపయోగించే పాలలో పురుగు ఘటన మరవక ముందే మరో నిర్లక్ష్యం బయటపడింది. ప్రసాదం వితరణ కేంద్రం దగ్గర భక్తులు విద్యుత్ షాక్ కి గురయ్యారు. దీంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేసి ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, విజయవాడ దుర్గగుడిలో భక్తులు విద్యుత్ షాక్ కి గురైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, విజయవాడలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రుటిలో తప్పిన ప్రమాదం. ఉచిత ప్రసాదం వితరణ కేంద్రం దగ్గర కరెంటు షాక్ కొడుతున్న ప్రాంతాలను పరిశీలించిన ఈవో వెంటనే సమస్య పరిష్కరించాలని కరెంటు సిబ్బందిని చేసిన. అదేవిధంగా దుర్గగుడిలో నిర్లక్ష్యం కారణాలు కొన్ని కనబడుతున్నాయి. నిన్న చూస్తే అమ్మవారి అర్చనలో ఉపయోగించే పాలలో పురుగులు రావడం, శుక్రవారం నిర్ణయించిన శ్రీచక్రార్చన ఉపయోగించే పాలలో పురుగు రావడంతో పురుగు కనిపించిందని అర్చకులు నిలిపివేసే అర్చకులు ఆవు పాలు కాకుండా వాడుతున్నారని వైనం వెంటనే పాలు తీసుకురామని వాట్సాప్ గ్రూప్ లో కూడా మెసేజ్ పెట్టిన అర్చకులు అరగంట తర్వాత గోపాలు తీసుకొచ్చిన సిబ్బంది అర్చకులు నిలిపివేయడంతో అయోమయంలో భక్తులు. ఎందుకంటే ఇది గతంలో కూడా జరుగుతున్న దుర్గగుడిలో, ఎందుకంటే అధికారులు నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనపడుతుంది. అయితే ఈ రోజు మాత్రం కరెంటు భక్తులకు తగిలిన పరిస్థితిలో ఎవరికి ఏ ఇబ్బంది లేపడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు. సాయిబాబు, అయితే చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఈ దుర్గమ్మ గుడి ఏదైతే ఉందో, సో ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం జరుగుతోంది? అధికారులు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు? ఈ అధికారులు కూడా కింద సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరుగుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. గతంలో ఈవో నాయక్ గారు కూడా 3 రోజుల క్రితం మీటింగ్ పెట్టి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి మీరు కానీ కరెక్ట్ గా చేయకపోతే ఇబ్బంది పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తగా ఉండాలని సూచించడం కూడా జరిగింది. రైట్ సాయిబాబు, థ్యాంక్ యూ.